ప్రార్థన. మహిమా స్వరూపి, సర్వసృష్టికర్త, ప్రేమామయుడ, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, ఆలోచనకర్త, యుగ యుగములు జీవించుచున్నవాడ, పరిశుద్ధుడ, పరిపూర్ణుడ, ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయములు నీ వాక్యమును తండ్రి మాకు తెలియపరిచి, ఆ వాక్యపు వెలుగులో మా బ్రతుకులను మార్చుకోవడానికి మాకు అవకాశం అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. విన్న వాక్యం ప్రకారం, ధ్యానించిన వాక్యం ప్రకారం తండ్రి మేము సరిచేసుకునే భాగ్యాన్ని, ఆలోచనను మాకు అనుగ్రహించినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈయన మమ్మల్ని మా రక్షకుడి ముచ్చుకైన నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమున యెహోషువ గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఇజ్రాయేలీలు యోర్దానుకు తూర్పుగా ఉన్న అర్నోను లోయ మొదలు హెర్మోను కొండ వరకు తూర్పు మైదానం అంతటిలో స్వాధీనపరుచుకున్న ప్రదేశములు, రాజ్యములు, ఆ రాజ్యముల యొక్క రాజులు. అమోరీయుల రాజైన సీహోను హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమందలి లోయ నుండి గిలాదు అర్ధభాగం వరకు, మళ్ళీ యబ్బోకు ఏటి లోయ వరకు, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రపు వరకు, తూర్పు దిక్కున బెతేషిమోరు ఉప్పు సముద్రంగా ఉన్న అరాబా వరకు, దక్షిణ దిక్కున పిస్గా కొండ మైదానం వరకు ఈ సీహోను రాజు ఏలాడు. ఈ ప్రదేశములన్నీ కూడా ఇజ్రాయేలీయులు జయించారు. బాషాను రాజైన ఓగు రెఫాయియుల శేషములో ఒకడు. అస్తారోతు ఎద్రోనులో నివసించి మాయాకాతీయుల గెషూరీయుల సరిహద్దు వరకు, సల్కాలోను, బాషాలోను, హెర్మోను లోయలోను, హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు ఈ బాషాను రాజైన ఓగు ఏలాడు. ఆ బాషాను రాజైన ఓగును ఇజ్రాయేలీయులు ఓడించి ఈ ప్రదేశాలన్నింటినీ కూడా వారు స్వాధీనపరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రదేశాలు రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్థగోత్రపు వారికి మోషే స్వాస్థ్యముగా గ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. యోర్దానుకు అవతల అంటే పడమటి దిక్కున లెబనోను లోయ, బయల్గాదు మొదలు షెయీరు వరకు, అంటే హలాకు కొండ వరకు జయించిన రాజులు, ఇజ్రాయేలీయులు జయించిన రాజులు పేర్లు ఎవరంటే మన్యములోను, లోయలోను, ఫిషేల ప్రదేశంలోను, చర్యల ప్రదేశంలోను, అరణ్యములోను, దక్షిణ దేశంలో ఉండిన హిత్తీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు వీరు. మరియు యెరికో రాజు, హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజేరు రాజు, దెబీరు రాజు, గెదేరు రాజు, హోర్మా రాజు, ఆరాదు రాజు, లెబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బెతేలు రాజు, అపూయ రాజు, హెపెరు రాజు, అఫెకు రాజు, లషారోను రాజు, మాదోను రాజు,
హసోరు రాజు, షిమ్రోన్ మేరోను, అక్షాపు, లాబాకు, మెగిద్దో రాజు, కెదేషు రాజు, యుక్నయము రాజు, దోరు రాజు, గొయ్యిముల రాజు, తిర్సా రాజు. ఈ రాజులందరికీ కూడా మొత్తం 31 మంది రాజులను ఇజ్రాయేలీలు జయించారు. వారి దేశములను స్వాతంత్రించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీలు యుద్ధం జయించగలగటానికి గల కారణం ఎలోహిం వారి యొక్క హస్తం వారికి తోడుగా ఉండటం. ఈ యొక్క 31 మంది రాజులు ఎందుకు ఓడిపోవడం జరిగిందంటే హషేం వారి ముఖము వీరికి త్రిప్పుకున్నందున, ఎలోహిం వారి హస్తాన్ని వీరు కోరుకోనందున, చెయ్యి అందించలేనందున. కాబట్టి వీరి యొక్క ప్రయాస అంతా కూడా ఈ లోకం మీద, ఈ లోక భోగభాగ్యాల మీద ఉన్నాయి. కానీ ఇజ్రాయేలీయుల యొక్క ప్రయాస అంతా కూడా ఎలోహిం వారిని అనుసరించడం, ఆయన మాటను అనుసరించడం, ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించడం, ఈ విధముగా వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగింది. కాబట్టి వారికి హషేం వారి యొక్క హస్తం తోడుగా ఉండి నడిపించారు. మరి నీకు నాకు ఆ విధంగా ఆయన హస్తం తోడుగా ఉండాలి, మనల్ని నడిపించాలి అంటే మనము ఆయన చెప్పిన మాట వినాలి. ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో దానిని మనం చేయబద్ధులమే ఉన్నాం. ఆమేన్.